తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేగింది. ఇంట్లో తల్లి, భార్య హత్యకు గురవగా 2 పిల్లలతో కలిసి మోహన్ కుటుంబ సభ్యుకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మోహన్ ఇటీవల నారాయణవరంలో స్టీల్ సిమెంట్ వ్యాపారం ప్రారంభించాడు. అతని భార్య హరిత టైలరింగ్ తో పాటు బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. వీరికి హిమని, కౌశిక్ అనే 2 పిల్లలు ఉన్నారు. మోహన్ తల్లి చంద్రకళ కూడా వారితోనే నివసిస్తోంది. ఇక మోహన్ సిమెంట్ సరుకు కోసం బ్యాంకులో డీడీ చేయాల్సిన డబ్బును పక్కింటి మహిళ వద్ద ఉంచి తరువాత తీసుకుంటారని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన చంద్రకళ సోదరుడు బాలకృష్ణ ఇంట్లో హరిత, చంద్రకళలు మృతదేహాలుగా కనిపించడంతో షాక్ గురయ్యాడు. హరిత మెడకు చున్ని బిగించి ఉండగా చంద్రకళ శరీరంపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోహన్ కు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో పిల్లలు చదువుతున్న పుత్తూరులోని పాఠశాలను సంప్రదించాడు. ఉదయం 10 గంటల సమయంలో మోహన్ పిల్లలను తీసుకెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో మోహన్ పిల్లల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అదే రోజు రాత్రి పుత్తూరు సమీపంలోని వేపకుంట రైల్వే స్టేషన్ దగ్గర రైలు కింద పడి మోహన్, అతని 2 పిల్లలు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. హత్యలు, ఆత్మహత్యల వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.